తెలంగాణ రాష్ట్ర గీతం వివాదంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ పాట రాసిన అందశ్రీకే రూపకల్పన బాధ్యతను అప్పగించామని, కీరవాణిని ఎంపిక చేసింది కూడా ఆయనే అని చెప్పారు. ఇక తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని, సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి, ప్రతీకలకు అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందన్నారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చింది పరిగణలోకి తీసుకుంటామని, దాని ఆధారంగానే ముందుకు వెళ్తామన్నారు. అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇంకా రివ్యూ చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్చాట్ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం వివాదంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ పాట రాసిన అందశ్రీకే రూపకల్పన బాధ్యతను అప్పగించామని, కీరవాణిని ఎంపిక చేసింది కూడా ఆయనే అని చెప్పారు. ఇక తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని, సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి, ప్రతీకలకు అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందన్నారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని, దాని ఆధారంగానే ముందుకు వెళ్తామన్నారు. అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇంకా రివ్యూ చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్చాట్ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు.